కేంద్ర ప్రభుత్వం ఎల్పిజి సమస్యను నివారించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తుంది. ఈ నేపథ్యంలో మరొక సంచలన నిర్ణయం కేంద్రం తీసుకుంది. 5 కిలోల సిలిండర్లను వలస కూలీలకు ఫ్రీగా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. అన్ని రాష్ట్రాలకు కేంద్రం ఒక లేఖను కూడా రాసింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా 20% పెంచుతోంది. 23 నుంచి అన్ని రాష్ట్రాలకు సిలిండర్లు సరఫరా చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా వలస కూలీలకు, అలాగే స్ట్రీట్ వెండర్స్కు, రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకైనా, హోటళ్ళకి, దాబాలకి ఎలాంటి సమస్య లేకుండా ఉండేలా 20% వరకు ఎల్పిజి సరఫరాను పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే వలస కూలీలకు 5 కేజీల ఎల్పిజి సిలిండర్లను ఫ్రీగా అందించేందుకు కేంద్రం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఖచ్చితంగా మన ఆర్థిక వ్యవస్థ మీద ఇది ఇంపాక్ట్ చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం ఏదో ఒకటి చేసి వ్యవస్థలో ఇబ్బందిని తప్పించాలి, ముఖ్యంగా సామాన్యులు పడుతున్నటువంటి ఇబ్బందిని తప్పించడం కోసం. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఒకవేళ కనుక ఎల్పిజి సమస్య ఇలాగే ఉంటే, ఎల్పిజి సమస్య కంటే కూడా స్కేర్సిటీ ఎక్కువగా ఉంది, అంటే కొరత ఎక్కువ ఉందని ఒక వార్త, ఉన్నదానికంటే ఎక్కువ ప్యానిక్ సమాజంలో ఉన్న నేపథ్యంలో మార్కెట్లో ఇప్పుడు ఈ సమస్యను తొలగించడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు కనెక్షన్ ఉన్న వాళ్ళకైతే ఎల్పిజి సిలిండర్ బుక్ చేసుకుంటారు. మేబీ ఇంతకుముందు 2-3 రోజుల్లో వచ్చే సిలిండర్ ఇప్పుడు 15 రోజులు పడుతుందేమో. ఇంతకుముందు 900 వచ్చేది, ఇప్పుడు 1500 అవుతుంది ఎల్పిజి సిలిండర్. ఇలాంటి సమయంలో కేంద్రం ముఖ్యంగా వలస కూలీల గురించి ఆలోచించింది. వాళ్ళకి స్థానికంగా ఐడెంటిటీ కార్డ్స్ ఉండడం కష్టం అవుతుంది. చాలామంది బ్లాక్లోనే కొనుక్కుంటున్నారు. అలాగే కొంతమంది చిన్న చిన్న సిలిండర్స్, 5 కేజీల సిలిండర్స్ లాంటివి ఉపయోగిస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా కేంద్రం ఇలాంటి ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా కనపడుతుంది. దీని ద్వారా సమాజంలో ప్యానిక్ తగ్గిపోతుంది, అంటే భయం తగ్గిపోతుంది. అట్ ది సేమ్ టైం స్ట్రీట్ వెండర్స్ కానీ, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఈ ఫుడ్ బిజినెస్ ఎస్పెషల్లీ, వాటితో పాటు రెస్టారెంట్స్, అలాగే దాబాలు, ఇలాంటి వాటిల్లో రేట్లు పెంచేస్తున్నారు ఇష్టం వచ్చినట్లుగా కొంతమంది. మరికొన్ని చోట్ల టైంకి ఫుడ్ అందని పరిస్థితి, హాస్టల్స్ లాంటి చోట్ల మనం చూస్తున్నాం. ఇలాంటివన్నీ తొలగేలా 20% సప్లైని పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అతి త్వరలో ఖచ్చితంగా ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సామాన్య ప్రజలకి, దిగువ మధ్యతరగతి ప్రజలకి, మరీ ముఖ్యంగా వలస కార్మికులకి ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి, అంటే ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా బీహార్, యూపీ లాంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి, హైదరాబాద్ వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకి లోకల్గా అడ్రస్ ప్రూఫ్లు ఉండవు. దీనివల్ల గ్యాస్ సిలిండర్స్ని వాళ్ళు బుక్ చేసుకోలేరు. కాబట్టి చాలామంది చిన్న చిన్న సిలిండర్స్ని ఉపయోగిస్తూ ఉంటారు, 5 కేజీల సిలిండర్స్ని. అవి కాదు అనుకుంటే కొంతమంది బ్లాక్లో కొనుక్కుంటూ ఉంటారు, ఎక్కువ రేటు పెట్టైనా సరే. సో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ చిన్న సైజు 5 కేజీల సిలిండర్స్ని ఫ్రీగా ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అయితే ఇంకా విధి విధానాలు రావాల్సి ఉంది. ఫ్రీగా అంటే ఎలా ఇస్తారు, మళ్ళీ ఇది మరొక పెద్ద సమస్య కాకూడదు. అంటే ఈ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా తీసుకోవడానికి అవకాశం లేకుండా విధి విధానాలను ఇంకా కేంద్రం పూర్తి స్థాయిలో రిలీజ్ చేయాల్సి ఉంది. అట్ ది సేమ్ టైం 20% గ్యాస్ సప్లైని కేంద్రం పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. దానివల్ల ఇప్పటికే సప్లై ఉన్నటువంటి దానికంటే 20% ఎక్కువ, అంటే ప్రతి 100 సిలిండర్లకి మరొక 20 సిలిండర్లు, అంటే 100 సిలిండర్స్ వచ్చే ప్రాంతంలో 120 సిలిండర్స్ని అందుబాటులో పెడతారు. దానివల్ల మరింత సప్లై వస్తుంది. 20% గ్యాస్ సప్లై పెరుగుతుంది. కాబట్టి సమస్య తొందరగా తీరిపోతుంది, ప్రజలకు నమ్మకం కలుగుతుంది, యూసేజ్ నార్మల్ అవుతుంది, బ్లాక్ మార్కెట్లో అమ్మకాలు తగ్గుతాయి. సో ప్రజలకి ఇది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అండ్ చాలామంది ఈ భయంలోంచి బయటకు వచ్చే అవకాశం ఉంటుందన్న ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రిఫైనరీలకు ఎల్పిజి ఉత్పత్తిని
చాలా ఎక్కువగా పెంచాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రొపేన్, బ్యూటేన్ వంటి గ్యాసులను ఎల్పిజికి కూడా మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దీనివల్ల అరౌండ్ 20 to 30% వరకు ఉత్పత్తి మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 20% టార్గెట్ అయితే 20 to 30% వరకు. ఇప్పుడు ఒకవేళ ప్రొపేన్, బ్యూటేన్ గ్యాసులను కూడా ఎల్పిజికి మళ్ళిస్తే దీనివల్ల ఇంకా ఈజీ అవుతుంది కదా. సో ఇలాంటి ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఎస్పెషల్లీ హౌస్ హోల్డ్ యూసేజ్కి, అంటే ఇంట్లో వాడుకోవడానికి ఎల్పిజి సరఫరాకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎవరైతే గ్యాస్ సిలిండర్ని ఇంట్లో వాడుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు, మోర్ దాన్ హోటల్స్, రెస్టారెంట్స్, అలాగే మరిన్ని పరిశ్రమలకి. ఇప్పుడు చాలామంది బిజినెస్లో ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వాటికి కాకుండా ఇంటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం అక్కడ కూడా ఎలాంటి కొరత లేకుండా చూసే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపు హాస్పిటల్స్, స్కూల్స్ వంటి చాలా ఎమర్జెన్సీ కండిషన్స్ ఉండేటువంటి ప్రాంతాలకి ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఇప్పుడు పరిశ్రమలకి కూడా ఒక పరిమితమైనటువంటి సరఫరా చేయాలి. అంటే మొదట్లో మనం చూసాం మొన్న ఈ స్కేర్సిటీని తగ్గించడం కోసం, ఈ కొరతను తగ్గించడం కోసం పరిశ్రమలకి ప్రయారిటీని తగ్గించేశారు. పరిశ్రమలకి ఎల్పిజిని ఆపాలని చెప్పి కేంద్రం నిర్ణయం తీసుకోవడం మనం చూసాం ఒక వారం రోజుల క్రితం. అట్ ది సేమ్ టైం పిఎన్జి ఉన్న వాళ్ళకి, న్యాచురల్ గ్యాస్ సప్లై ఉన్న వాళ్ళకి, పైప్ లైన్ గ్యాస్ ఉన్న వాళ్ళకి ఎల్పిజి తిరిగి ఇచ్చేయాలని, వాళ్ళ కనెక్షన్స్ కట్ చేయాలని కేంద్రం చెప్పడాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళకి సమస్య రాకుండా ఉండేందుకు, ముఖ్యంగా పరిశ్రమలకి సమస్య రాకుండా ఉండడానికి కోసం అని చెప్పేసి కేంద్రం వాళ్ళకు కూడా కొంత ప్రయారిటీ ఇస్తున్నట్లుగా కనపడుతోంది.